మునులారా, ఆ విధంగా బ్రహ్మాది దేవతలు చేసిన స్తుతికి ప్రసన్నుడైన శంకరుడు వారి రాకలోని ఆంతర్యాన్ని తెలుపవలసిందిగా కోరగా విష్ణుప్రేరితుడైన పితామహుడు ఇలా అన్నాడు. హే శంభో, నువ్వు నిత్యము యోగపరాయణుడవైతే లోకస్థితి సక్రమంగా నడవదు. నువ్వు జగత్కార్యానికి సహకరించడం ఉత్తమం. నీ వల్ల అనేక మంది దుష్టరాక్షసులు వధింపబడవలసి ఉన్నారు. మన స్వరూపం ఒకటే అయినా కార్యభేదం చేత మనలో రూపభేదం సిద్ధించింది. నువ్వు కార్యభేదానికి పూనుకొనని నాడు రూపభేదం నిష్ప్రయోజనం కదా. నేను విష్ణువు కూడా కర్తవ్యంలో భాగంగా వివాహం చేసుకుని సంసారులమయ్యాం. నువ్వు కూడా నీకు తగిన స్త్రీని వివాహమాడి గృహస్థువు కావడం లోక కళ్యాణకారకం అవుతుంది. ఈ విషయమై గతంలో మాకు నీవు వరదానం చేశావు. దానిని నెరవేర్చు. విధాత పలుకులను విన్న విశ్వనాథుడు స్మేరాననుడై ఇలా అన్నాడు. ఓ బ్రహ్మ, ఓ విష్ణు, మీరిద్దరూ దేవతలలో ప్రముఖులు. నా నిర్ణయాన్ని చెబుతున్నాను, వినండి. నేను తపోనిష్ఠుడను, విరాగిని, సదా యోగమార్గ నిరతుడను. నేనెప్పుడూ పవిత్రమైన నివృత్తి మార్గంలో నిర్వికారంగా ఉండి ఆత్మారాముడనై ఉంటాను. నేను నిరంజనుడను, సదా అశుచినై అమంగళ వేషంలో అవధూత స్వరూపంలో ఉంటాను. అట్టి నాకు వివాహంతో ప్రయోజనం ఏమిటి? హృదయ దౌర్బల్యం గలవారు మాత్రమే వివాహబంధంలో చిక్కుకొని పరులను కూడా బంధిస్తారు. అది క్షుద్రకార్యం. అయినా లోక కళ్యాణం కొరకు వివాహం చేసుకొని మీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. యోగ్యమైన మాటను చెబుతున్నాను, వినండి. నా తేజస్సును వివేకంతో ధరింపగల యోగశక్తి గల కామరూపిణి అయిన స్త్రీని వివాహం ఆడతాను. నేను కామాసక్తుడనైతే ఆమె కూడా కామాసక్తురాలు కావాలి. నా ధ్యానానికి విఘ్నాన్ని కలిగించే స్త్రీ నాచే హతురాలవుతుంది. నా మాట యందు విశ్వాసాన్ని కోల్పోయిన నాడు నేను ఆమెను పరిత్యజిస్తాను. సర్వకర్మలలోనూ సదా నన్ను అనుసరించి ఉండగలిగే భార్యను నాకు చూపించండి. ఆ మాటలను విన్న బ్రహ్మ విష్ణువులు మనస్సులో ఆనందించి వినమ్రంగా ఇలా అన్నారు. హే ప్రభు, నువ్వు ఎలాంటి స్త్రీని కోరావో సరిగ్గా అవే శుభలక్షణాలు గల మంగళాంగిని నీకు నివేదించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. పూర్వము ఉమాదేవి లక్ష్మీ సరస్వతీ రూపాలను ధరించి విష్ణువుకు నాకు అర్ధాంగి అయ్యింది. ఆమె ఇప్పుడు సతీదేవిగా దక్ష కుమార్తె అయి ఆవిర్భవించి నిన్ను భర్తగా పొందగోరి దృఢవ్రతయై తపస్సు చేస్తూ ఉన్నది. శంకరా, ఆమెకు తపస్సిద్ధిని కలుగజేసి ఆమె మనోరథాన్ని నెరవేర్చి లోకాలకు పరమమంగళాన్ని చేకూర్చు. మీరిద్దరూ ఆది దంపతులగుదురుగాక. అప్పుడు బుద్ధిశాలి అయిన విష్ణువు కూడా, శంకర, బ్రహ్మ చెప్పిన మాటలను నా మాటలుగానే నెరవేర్చి ముల్లోకాలను కృపాదృష్టితో సనాథులుగా చెయ్యండి అని విన్నవించగానే తథాస్తు అని పలికి శంకరుడు అదృశ్యమయ్యాడు. తక్కినవారు యథాస్థానాలకు చేరుకున్నారు. ఇక అక్కడ దక్షుడి గృహంలో సతీదేవి ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు ఉపవసించి ఈశ్వరుని భక్తితో పూజించి నందావ్రతాన్ని పూర్తి చేసింది. నవమి నాడు ఆమె ధ్యానమగ్నురాలై ఉండగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఎదుట సర్వాంగ సుందరుడు, పంచవక్త్రుడు, త్రిలోచనుడు, శితికంఠుడు, చతుర్భుజుడు, మందాకినీశోభితుడు అయిన శివుణ్ణి దర్శించి సిగ్గుతో శిరసు వంచి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆమె మనోగత అభిప్రాయాన్ని ఎరిగినవాడైనా కేవలం ఆమె కోమల కంఠస్వరాన్ని వినాలనే ఇచ్ఛతో శంకరుడు, ఓ దక్షపుత్రి, నీ వ్రతానికి సంతోషించాను, వరాన్ని కోరుకో అన్నాడు. భక్తవత్సలుడైన శంకరుని పలుకులకు ప్రేమమగ్నురాలైన సతి లజ్జచేత మాట్లాడలేకపోయింది. తరుణేందు మౌళి త్వరపెట్టగా తనను తాను నియంత్రించుకొని, ఓ వరద, నీకిష్టమైన అనివారకమైన వరాన్ని ఇయ్యి అని సతి కోరింది. వెంటనే వృషభధ్వజుడు వాక్యం పూర్తి కాకుండానే నువ్వు నా భార్యవు కా అన్నాడు. తన అభీష్టం నెరవేరినందుకు అతిశయించిన ఆనందంతో సతి మారు మాట్లాడలేక సుకుమార హావభావాలతో తన సంతోషాన్ని ప్రకటించింది. వారిరువురి హృదయాలలోనూ ఏకకాలంలో పుట్టిన శృంగారభావం
భ్రూ కటాక్ష విక్షేపాది శృంగార చేష్టలలో ప్రకటితం కాగా కాలాంజన సన్నిభ అయిన సతి స్ఫటికోజ్వల భాసమానుడైన శంకరుని సమీపంలో చంద్రుని చెంత నీలమేఘంలా తోచింది. విగ్యురాలైన సతి ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని, ఓ ప్రభు, తల్లిదండ్రుల అనుమతితో యథాశాస్త్రోక్తంగా నన్ను వివాహమాడి స్వీకరించండి అని అన్నది. మహేశ్వరుడు అట్లే అగుగాక అని పలికి సతిని విడువలేక వెనుదిరిగి పోయినాడు. వెనుదిరిగి చూస్తూ హిమాలయ ప్రాంత తన ఆశ్రమానికి వెళ్ళినాడు. సతి కూడా శంకరుని ఆజ్ఞను పొంది తల్లి వద్దకు వెళ్ళింది. శంకరుడు నిజాశ్రమానికి చేరి ధ్యానమగ్నుడయ్యాడు. కానీ దాక్షాయణీ విరహం చేత ధ్యానం కుదరటం లేదు. వెంటనే పితామహుణ్ణి స్మరించాడు. సరస్వతీ సహితుడై చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనను చూడగానే నిరుపేదకు నిధి దొరికినంత ఉల్లాసంతో ఉబితబిబ్బయిలా అన్నాడు శంభుడు. హే బ్రహ్మన్, నేను సతిని వివాహమాడగోరి స్వార్థపరుడనయ్యాను. స్వార్థచింతనయే నా స్వభావమన్నట్లు ప్రపంచం అంతా స్వార్థం మీదే నడుస్తోందన్నట్లు అనిపిస్తున్నది నాకిప్పుడు. వెంటనే దక్షుని ఇంటికి వెళ్ళు. సతిని నాకిచ్చి పాణిగ్రహణం జరిపేటట్లు అతన్ని ఒప్పించు. సర్వవిద్యా విశారదుడవైన నువ్వు ఈ సతీ విరహాన్ నుండి నన్ను రక్షించు. శంకరుని పలుకులకు సంతసించి ఆయన తొందరకు మనస్సులో నవ్వుకొని, కాలకంఠ, ఈ కార్యంలో నీకే కాదు, నాకు దేవతలకు కూడా స్వార్థం ఉన్నది. దక్షుడు స్వయంగానే తన కుమార్తెను నీకిస్తాడు అని పలికి దక్షనివాసానికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు. మునులారా, ఇక అక్కడ సతీదేవి మహేశ్వర దత్తవరప్రదాన వృత్తాంతాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పరమానందంతో గొప్ప ఉత్సవాన్ని జరిపి ఈ కార్యం నెరవేరుట ఎట్లా అని చింతిస్తూ ఉండగా సరస్వతీ సహితుడై చతుర్ముఖుడు దక్షుని ఇంట్లో సాక్షాత్కరించాడు. ఆదరంతో జరిపిన అతిథి మర్యాదలు పూర్తి అయ్యాక బ్రహ్మగారిలా అన్నారు. కుమారా, శ్రద్ధగా విను. నీ కుమార్తె చేసిన వ్రతానికి సంతోషించి శంకరుడు ఆమెను వివాహమాడ నిశ్చయించుకున్నాడు. ఆ క్షణం నుండి అందరికీ సుఖాలను పంచిపెట్టే శంకరునికి నీ కుమార్తె యొక్క విరహంచే సుఖమనేదే లేకుండా పోయింది. గతంలో మన్మథుడు మహాప్రయత్నం చేసి కూడా ఏ శివుని జయించలేకపోయాడో ఆ మహాదేవుడు కుసుమబాణ విదగ్ధుడు కాకుండానే ఆత్మధ్యానాన్ని వీడి దుఃఖితుడై ప్రాకృత జనుని వలె సతీధ్యానంలో మునిగిపోయాడు. రుద్రగణాలతో మాట్లాడుతూ మధ్యలో సతి ఎక్కడ అని దిక్కులు పరికిస్తున్నాడు. అతని వేడిని తూర్పు గడ్పులకు పూలవనం వాడింది. మలయానిలం వేడెక్కింది. కైలాసగిరి నీరైపారి ఆనవాలు లేకుండా పోయింది. నెత్తిమీదున్న చంద్రుడు నిట్టూర్పు సెగలు సోకి నిప్పులు గక్కుతున్నాడు. సతీదేవి ఏ తీరుగా శంభుని ఆరాధించిందో ఆయనిప్పుడు ఆ తీరుగా సతిని ఆరాధిస్తున్నాడు. గతంలో మనమందరము దేనిని అభిలషించామో అది ఇప్పుడు నెరవేరింది. శంకరుని కొరకు జన్మించిన సతిని ఆయనకిచ్చి కళ్యాణం జరిపించు. అది లోక కళ్యాణం అవుతుంది. ఆలస్యం చెయ్యకు, కృతకృత్యుడవుక. నేను నారదుని ద్వారా కన్యాభిక్షను కోరి ఆయనను నీ ఇంటికి రప్పిస్తాను. వాణీపతి హితోపదేశానికి సరే అన్నాడు దక్షుడు. అందరూ తదనంతర కర్తవ్యంలో నిమగ్నులయ్యారు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.